తెలుగులో శోభిత కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఒక స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్, పాపులారిటీ వచ్చింది. కారణం ఆమె అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకోవటమే. తెలుగులో ఆమె హీరోయిన్‌గా పెద్ద రేంజ్‌కి వెళ్ళలేదు కానీ హిందీలో మాత్రం మంచి ట్రెండింగ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్స్‌లో ఒకరు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఒక్క మాటలో చెప్పాలంటే హిందీలో ఈమెకు సమంతని మించిన క్రేజ్ ఉంది. అలాంటి జీవితాన్ని కూడా ఆమె అక్కినేని కుటుంబం కోసం వదిలేసుకుని ఒక సాధారణ గృహిణిలాగా గడుపుతోంది. భవిష్యత్తులో ఈమె సినిమాలు చేస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సినిమాల పరంగా యాక్టివ్గా లేదు అనేది వాస్తవం. ఇదిలా ఉండగా శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఏ హీరో హీరోయిన్ అభిమాని అయినా సోషల్ మీడియాలో వాళ్ళ అభిమాన సెలబ్రిటీ యాక్టివ్గా ఉండాలనే కోరుకుంటారు. కానీ శోభితని మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉండమని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ప్రతి పోస్ట్ కింద కొంతమంది నెటిజన్స్ చేసే నెగటివ్ కామెంట్స్ అలా ఉన్నాయి. నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ సమంత తాలూకు జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఆమెతో పోలుస్తూ ప్రతి పోస్ట్ కింద శోభితని తక్కువ చేసి కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య పక్కన నువ్వసలు బాగాలేదని, సమంతనే అతనికి సరైన జోడి అంటూ అనవసరమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అక్కినేని కుటుంబం మొత్తం కలిసి పార్లమెంట్ హాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను శోభితా ధూళిపాళ్ల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోల కింద ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. కేవలం ఈ ఒక్క పోస్ట్ కింద మాత్రమే కాదు, శోభిత పోస్ట్ చేసే ప్రతి ఫోటో కింద ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయిని చూస్తే ఎంత బాధపడుతుంది అనే సెన్స్ కూడా కొంతమంది ఎందుకు ఉండదు? తన భర్తని వేరే అమ్మాయి పక్కన పెట్టి పోల్చి చూస్తే ఏ అమ్మాయికైనా నరకంగా ఉంటుంది. శోభిత ఏమీ తప్పు చేసిందని ఈ నరకం అనుభవించాలి? హిందూ సాంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరించే తెలుగమ్మాయి. అంతేకాదు, అనేక సందర్భాల్లో ఆమె మనసు ఎంత మంచిదో కూడా స్పష్టంగా కళ్ల ముందు కనిపించింది. అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితులు అవసరమా? మంచో చెడో సమంత, నాగచైతన్య విడిపోయారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇంకా వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తూ ఏ సంబంధం లేని అమ్మాయి మనసుని గాయపరుస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఎప్పటికాగుతుందో చూడాలి.